ఎపిసోడ్లో నాకు ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఎవరంటే నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి నేరుగా విషయాన్ని ఆయనకు తెలియచేయకుండా ఒక కథను ఆయనకు వివరించి ఆ కథ ద్వారా తాను చెప్పాలనుకున్న సంగతిని దావీదుకు తెలియచెప్పడం అనేది చాలా విశేషమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదును సమీపించడము, రాజును సమీపించడము, నేరుగా ఆ సంగతిని ఆయనకు తెలియచేయడం అనేది ప్రమాదకరమైనది. అయితే దేవుడు నాతాను ప్రవక్తకి ఇచ్చినటువంటి విశేషమైన జ్ఞానము, వివేకము ఇక్కడ మనకు కనబడతా ఉంది. కావున యెహోవా నాతానును దావీదు